ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన జననాయగర్ సినిమా వాయిదా పడటం జాతీయ రాజకీయాలని ప్రభావితం చేసింది. ఈరోజు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాజకీయ కారణాలతోనే జననాయగర్ సినిమాను అడ్డుకుంటున్నారని నరేంద్ర మోడీ సర్కార్పై తీవ్ర విమర్శలు గుప్పించాడు. ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన బీజేపీ తమిళనాడులో రాజకీయాలను అనుచితంగా మార్చేసిందని వ్యాఖ్యానించారు. తమిళనాడులో హీరో విజయ్ కొత్తగా రాజకీయాల్లోకి వస్తూ టీవీకే పార్టీని స్థాపించి ప్రజల ముందుకు దూసుకొస్తున్న తరుణంలో ఆయన చివరిసారిగా నటించిన జననాయగర్ సినిమా విడుదల కాకుండా బీజేపీ సర్కార్ అడ్డుపడుతోందని రాహుల్ విమర్శలు గుప్పించాడు. ఈ సినిమా విడుదలను కేంద్ర సెన్సార్ బోర్డు అడ్డుకుంటోందని, ఇందుకు కేవలం రాజకీయాలే కారణమని రాహుల్ దుయ్యబట్టారు. త్వరలో తమిళనాడులో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో హీరో విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ తీవ్ర ప్రభావితం చూపుతుందన్న రాజకీయ పరిశీలకుల అభిప్రాయం నేపథ్యంలో ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి, హీరో విజయ్ను దారికి తీసుకురావడానికి బీజేపీ అనుచితంగా వ్యవహరించి ఆయన చివరిసారిగా నటించిన జననాయగర్ సినిమాను అడ్డుకున్నారని ఇప్పటికే తమిళనాడులో కూడా రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే హీరో విజయ్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకునే విషయమై ఇంతవరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. కరూరులో సెప్టెంబర్ నెలలో రోడ్ షో సందర్భంగా జరిగిన దుర్ఘటనతో ఆయన కలత చెంది ప్రజల ముందుకు రావడానికి వెనుకడుగు వేస్తున్న తరుణంలో జననాయగర్ సినిమాను కూడా ప్రజల ముందుకు రాకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవడం అసమంజసమని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే పుదుచ్చేరులోని రంగస్వామి సర్కార్ ఇటీవల హీరో విజయ్ నిర్వహించిన సభకి భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం పట్ల హీరో కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. అప్పటి నుంచి కాంగ్రెస్ హీరో విజయ్ పట్ల సానుభూతితో వ్యవహరిస్తూ ఈ క్రమంలోనే ఆయనకి మద్దతుగా రాహుల్ గాంధీ ఎక్స్లో స్పందించడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఏది ఏమైనా ఏ రాజకీయ నాయకుడు స్పందించినా వాళ్ళ స్వార్థాన్ని పక్కన పెట్టుకునే వీళ్ళు స్పందిస్తున్నారు. సినిమాను సినిమాగా చూడాలని ప్రజలు కోరుతున్నారు.